కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో చిరుతపులి సంచారం స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తుంది. మోంగారం గ్రామ శివారులో కనిపించిన చిరుతను ఎల్లారెడ్డి కామారెడ్డి ప్రధాన రహదారి పక్కనున్న ప్రయాణిస్తున్న పోలీస్ సిబ్బంది ఫోటోలు తీశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిరుత సంచారం నేపథ్యంలో సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. ఇక ప్రాంతంలో పహారా పెంచి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు స్పష్టం చేశారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో చిరుతపులి సంచారం స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తుంది. మోంగారం గ్రామ శివారులో కనిపించిన చిరుతను ఎల్లారెడ్డి కామారెడ్డి ప్రధాన రహదారి ప్రక్కనుగా ప్రయాణిస్తున్న పోలీసుల సిబ్బంది ఫోటోలు తీశారు. ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిరుత సంచారం నేపథ్యంలో సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. ఇక ప్రాంతంలో పహారా పెంచి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా నిజామాబాద్ రిపోర్టర్ రాజు అయితే అందిస్తారు. చెప్పండి రాజు, అక్కడ పరిస్థితి ఏంటి, అప్డేట్స్ చెప్పండి. ఫాతిమా, కామారెడ్డి జిల్లాలో చిరుతపులి సంచారం మళ్లీ కలకలం రేపింది. లింగంపేట మండలం మెంగారం గ్రామ శివారులో చిరుతపులి రాత్రి అయితే కనబడింది. అయితే అటుగా వెళ్తున్న పోలీసులకు చిరుతపులి కనబడడంతో వెంటనే వాళ్ళు ఆ విజువల్స్ ని సెల్ ఫోన్లలో బంధించారు. తర్వాత దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ప్రధానంగా ఈ ఎల్లారెడ్డి కామారెడ్డి ఈ రహదారిలో చాలా దట్టమైన అడవి ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలో పులుల సంచారం కూడా ఈ మధ్య చాలా ఎక్కువగా పెరిగింది. అలాగే మొన్న కూడా ఈ లింగంపేట అడవి ప్రాంతంలో ఒక రైతుకు సంబంధించిన మేకల మంద పైన కూడా దాడి చేశాయి, ఒక ఆవు పైన కూడా దాడి చేశాయి. అయితే అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. ఆ చిరుతపులికి సంబంధించి దాని జాడ కోసం ప్రస్తుతం అయితే ఫారెస్ట్ అధికారులు కూడా అక్కడ వెతుకుతున్నారు. అయితే గత కొన్ని రోజులుగా చిరుతపులి తరచుగా గ్రామాల వైపు వస్తూ ఆ గ్రామాల పైన దాడులు, కొన్ని మందల పైన, ఇటు మేకలు అటు ఆవుల పైన, మేతకు వెళ్ళిన ఆవుల పైన కూడా దాడులు జరుగుతున్న సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఫారెస్ట్ అధికారులు కూడా తెలియజేస్తున్నారు. ఈ మధ్యలో అయితే ఎక్కువ ఈ కాలంలో ఈ గత నెల రోజుల కాలంలో ఇది రెండోసారి చిరుతపులి కనబడడం. మొదటిసారి మాత్రం దాడి చేసింది, నిన్న రాత్రి మాత్రం కనబడింది. వెంటనే వాళ్ళు అప్రమత్తమయ్యారు. ఆ దారిలో వెళ్తున్న పోలీసులు వెంటనే కానిస్టేబుల్ తన వీడియోలు తీసి దాన్ని ప్రస్తుతం సోషల్ మీడియాలో పెట్టడంతో అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. ఏ విధంగా అయినా ఈ చిరుత బారి నుంచి తమను రక్షించాలని చెప్పి ఎక్కువగా ఈ లింగంపేట ప్రాంతం అదంతా దట్టమైన అటవీ ప్రాంతం ఉంటుంది. అయితే ఆ ప్రాంత ప్రజలు మాత్రం కోరుతున్నారు చిరుతపులిని బంధించాలని చెప్పి, బోన్లు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా కోరుతున్నారు. ఎందుకంటే
దాడులకు పాల్పడుతుంది కాబట్టి తమకు ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే అటవీకి వెళ్ళాలంటే అక్కడ అంత అటవీ ఆకులు అది తెంపడానికి, ఇప్పుడు వచ్చేది సీజన్ వచ్చేసి మొత్తం బీడి ఆకులు తెంపడానికి అక్కడికి రైతులంతా వెళ్తూ ఉంటారు వాళ్ళు. కాబట్టి ఆ అడవిలకు వెళ్ళిన వాళ్ళకి ఇబ్బంది కలగ ఉండదంటే ఈ చిరుతపులిని ఎలాగైనా బంధించాలని చెప్పి సమీప ప్రాంత ప్రజలు రైతులైతే కోరుతున్నారు. ఇప్పుడు పొలాల్లోకి వెళ్ళాలంటే కూడా కొంత భయపడుతున్న పరిస్థితి ఉంది. ఇక లింగంపేట అనేది చాలా విశాలమైన అడవి ఉంటుంది. ఇటు గాంధారి వరకు ఉంటుంది, ఇటు నిజామాబాద్ మంచిపై ప్రాంతం వరకు ఉంటుంది, అటు వచ్చేసి బాన్సువాడ అటు సైడ్ ఆ ప్రాంతం వరకు అంతా కూడా అటవీ ప్రాంతం ఉంటుంది. కాబట్టి ఆ చిరుతపులి ఒక్క దగ్గర ఉండటం లేదు, అది ఆ ప్రాంతం అంతా తిరుగుతూ ఉంటుంది. తరచు దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఒక్క చిరుతపులి ఉందా ఇంకా ఎక్కువగా ఉందా అది కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. ఫారెస్ట్ అధికారులు ఇప్పటికైనా అప్రమత్తమై వాటిని బంధించే ప్రయత్నం చేయాలని చెప్పి ప్రజలైతే కోరుతున్నారు. ఇంతకు మునుపు కూడా ఏదైతే ఈ రహదారిని ఆనుకొని ఇంతకు ముందు ప్రమాదాలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. 5 చిరుతపులు ఇప్పటి వరకు మరణించాయి ఆ రహదారి నేషనల్ హైవే 44 పైన. అప్పటి నుంచి కొంచెం అధికారులు అలర్ట్ అయ్యారు. అది మొత్తం హైవే అంతా కూడా కేజ్ ఏర్పాటు చేశారు, అటుగా వెళ్లకుండా రోడ్డు దాటకుండా మొత్తం ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు రహదారి పైన అలాంటి జంతువులు అయితే రోడ్డు దాటడం లేదు. కాకపోతే ఇటు అంతా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. ఈ లింగంపేట నుంచి అటు బాన్సువాడ ఎల్లారెడ్డి వెళ్లే ప్రాంతం అంతా కూడా ఓపెన్ అడవి ఉండడం వల్ల చిరుతపులు తరచుగా గ్రామాల వైపుగా వస్తున్నాయి. అటు మేతకు కావచ్చు, మంచినీళ్ళ కోసం వస్తున్న సందర్భంలో అక్కడ వస్తే వాటిపైన జంతువులపైన దాడులు జరుగుతున్నాయి తరచు. కాబట్టి ఇకనైనా ఫారెస్ట్ అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. వాటిని పట్టుకోవడానికి బోన్లు ఏర్పాటు చేసి వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పి రైతులు తెలియజేస్తున్నారు, ఇటు ప్రజలు కూడా తెలియజేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు అయితే తెలియజేస్తున్నారు. రాత్రి సమయంలో వెళ్తున్నప్పుడు కొంచెం కలిసి గుంపులుగా వెళ్ళాలని చెప్పి, పొలాలలో పనులుంటే ఏవైనా ఉంటే ఉదయాన్నే చేన్లకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తున్నారు. ఏదేమైనప్పటికీ చిరుతపులిని మాత్రం మరికొద్ది రోజుల్లో పట్టుకుంటామని చెప్పి ఫారెస్ట్ అధికారులు కూడా తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే రాత్రి జరిగిన సంఘటన ఆ ప్రాంతంలో ప్రస్తుతం ఫారెస్ట్ అధికారులు వెళ్లారు, అక్కడ చిరుతపులి యొక్క ముద్రలు సేకరిస్తున్నారు. అసలు దాని వయసు ఎంత ఉంది అంటే ఏదైతే కొన్ని మార్కులు పెట్టారు చిరుతపుళ్ళు జిల్లాలో తిరుగుతున్న సందర్భంలో వాటికి సంబంధించిన గుర్తులను సేకరించి అవి ఎన్నున్నాయి ఏంటి అనేది కూడా ఫారెస్ట్ అధికారులు ప్రస్తుతం వాటిని లెక్కించే పనిలో ఉన్నారు. ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఫారెస్ట్ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఫాతిమా, గతంలో కూడా రాజు 5 చిరుతపుళ్ళు అయితే మరణించాయంటున్నారు. ఇక కొన్ని చిరుతపుళ్ళు ఇక ఆ రోడ్ల మీద కూడా వస్తున్నాయి, ఆ గ్రామ ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. మరి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదంటారు అటవీ శాఖ అధికారులు? ఈ మంచిప్ప రిజర్వ్ అటవీ ప్రాంతం అనేది చాలా పెద్ద అటవీ. దీనికి నేషనల్ హైవే 44 ఉంది. దానిపైన ఏంటంటే తరచుగా అవి రోడ్లు దాటుతున్న సందర్భంలో రాత్రి సమయంలో ఎక్కువగా గుర్తు తెలియని వాహనాలు వాటిని ఢీకొట్టడము, అలాగే కొందరు రైతులు వాటి పంట పొలాలు రక్షించడం కోసం సోలార్ ఫెన్సింగ్లు అటు ఎలక్ట్రిక్ ఫెన్సింగ్లు పెట్టడం వల్ల కూడా చిరుతపులులు మృతి చెందాయి, సంఘటనలు జరిగాయి. అయితే ఇంతకు మునుపు రైతులపైన కేసులు కూడా అయ్యాయి. ఆ సందర్భంలో ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. నేషనల్ హైవే 44 ఏదైతే ఇందల్వాయి నుంచి అటు కామారెడ్డి దగ్గరగా ఆ ప్రాంతంలోకి ఎలాంటి అటవీ జీవులు అటు రోడ్డు దాటకుండా ఉండడం కోసం, ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా ఉండడం కోసం పూర్తిగా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే అటు నుంచి ఇటు నుంచి అటు జంతువులు రావడానికి ఎలాంటి అవకాశం అయితే లేదు. కాకపోతే ఈ కామారెడ్డికి సంబంధించి కామారెడ్డి నుంచి ఎల్లారెడ్డి వెళ్లే ప్రధాన రహదారి ఒకటి ఉంటుంది. ఆ రహదారిలో మాత్రం అటవీ జంతువుల కోసం సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఫారెస్ట్ అధికారులు. కాకపోతే ఏంటంటే రాత్రి సమయాల్లో ఎక్కువగా అవి సంచరిస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే నీటి తాగడం కోసం రాత్రి సమయంలో బయటకు వస్తున్నాయి. దీంతో తండాల్లో ఉండే ప్రాంతం ప్రజలకు కొంత ఇబ్బందికరంగా ఉంది. అవి ఆ మేత కోసం రాత్రి సమయంలో ఈ మందల పైన దాడులు చేయడము, ఆవుల పైన దాడులు చేస్తున్నాయి. కాబట్టి ప్రస్తుతం అయితే రైతులు కొంచెం ఎవరైతే అడవులకు వెళ్లే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఫారెస్ట్ అధికారులు తెలియజేస్తున్నారు. అతి త్వరలోనే వాటిని బంధించి వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని చెప్పి ఫారెస్ట్ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఫాతిమా, రైట్, థ్యాంక్ యూ రాజు ఫర్ ద అప్డేట్.